గణేష్ చతుర్థిని పురస్కరించుకుని కాకినాడ బాలుగుడి సెంటర్ నందు వినాయకుడి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్, ప్రముఖ ఇంజనీర్, ఉత్సవ విగ్రహదాత గట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలుగుడి సెంటర్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన వినాయక ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యువకులను అభినందించారు. వినాయక ఉత్సవ కమిటీకి ఏ అవసరం వచ్చినా తాను ముందుంటానని, ఈ నవరాత్రుల తర్వాత కూడా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. సూర్యుడి కోసం తపస్సు చేశాను. ఆ సూర్య భగవాన్ అంటే శ్రీకృష్ణవాడు ఆవిడ సత్రాజికి వెళ్ళాట. వేటకి వెళ్ళి వేటాడుతూ ఉండగా ధనువు బాణాల కింద పడిపోయి అకస్మాత్తుగా ఓకే నమస్కారం అండి. ముందుగా అందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు. చాలా సంతోషం. కాకినాడలో ఈ బానుగుడి సెంటర్లో చాలా కాలం అంటే 1983 తెలుసు నాకు. సో మొట్టమొదటి విగ్రహం, మంచి విగ్రహం పెట్టేది ఎవరంటే బానుగుడి సెంటర్. సో ఆ రోజుల్లో కూడా మంచి చాలాసార్లు అవార్డు కూడా రావడం జరిగింది. చాలామంది చూడడం కూడా వస్తుండేవారు, క్యూలో ఎక్కుండేవి. అలాంటి ఈ బానుగుడి సెంటర్లో ఈ వర్తకులు రకరకాల బిజినెస్లు వేసి చాలా గొప్పగా చేసుకున్న వ్యక్తులు మంచి పూజ ఇది. ఈ కార్యక్రమంలో ఈరోజు మరలా మేము గత 2019 తర్వాత కోవిడ్ అవడం వల్ల ఒక 3 years మేము చేయలేకపోయారు. మరలా కొత్త యువత అందరూ వచ్చి మళ్ళీ ఒక పూర్వవైపు తీసుకోవడానికి ఎంత కృషి చేస్తుంది. నిజంగా నేను ఈ ఏరియా యొక్క బాలభక్త భజన బృందం ఒక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా ఆనందించిన విషయం అది. అంటే మనకి అత్యుత్తమ మొట్టమొదటి దేవుడు ఎవరంటే వినాయకుడు అనుకుంటాం. అంటే మనకి ఏ కార్యక్రమం చేసినా కూడా మతాలకు అతీతంగా వినాయక పూజ చేస్తుంటాం. అలాంటి వినాయకుడిని మళ్ళీ పూజించిన అవకాశం ఈ బాలుగుడి సెంటర్లో రావడం కూడా మాకు ఆనందంగా ఉంది. సో ఈ విషయంలో నేను మరొక ఈ యువబంధాన్ని మనకు అభినందిస్తున్నాను. మా సపోర్ట్ కూడా మా రాజుగారు కానీ మేమందరూ కూడా ఎప్పుడు కూడా మీరు ముందు వెనక మేము ఉండి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకెళ్తాం. అలాగే భక్తులు కూడా అందరూ వచ్చి దర్శించుకుని మీరు అందరూ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నాం.